ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి అంటే మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. ధనుర్రాశి వారంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఆగస్టు నెలలో పర్వాలేదు. ఆగస్టు నెలలో మానసికమైన ప్రశాంత వాతావరణంతో కార్యసిద్ధి, ధనలాభం, క్రయ విక్రయాదులు లాభించడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, మీకు అనుకూలమైన వాతావరణం ఆగస్టు 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుంది. ఆగస్టు నెలలో మొదటి 15 రోజులు యావరేజ్గా ఉన్న తర్వాత 15 రోజులు కాస్త అభివృద్ధి దిశగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ప్రధానంగా గ్రహించాలి, శని అర్ధాష్టమ శని అంటే శ్రమ, చికాకు, అసంతృప్తి ఉంటాయి. ఆడవాళ్ళకి 30, 40, 50 ఏళ్ళ ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెయిన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లలకి తలకాయ పోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మగవాళ్ళల్లో కూడా అసంతృప్తి, చికాకు, ప్రతి పని, శ్రమ ఉంటాయి. రూపాయి రాదు అంటే రాదు, రూపాయికి 2 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అధికారులు మరి ఎంత బాగా చేసినా మనల్ని మెచ్చుకోరు. ఉద్యోగస్తులు గుడ్లా పనిచేస్తారు, కష్టపడి ఆ పై అధికారులు ఎవరు మెచ్చుకోరు. అలా మెచ్చుకోవట్లేదని ఒక అసంతృప్తి ఉంటుంది. ఇలా ఎదరవాడు మనం పడినటువంటి శ్రమను గుర్తించరు. అయితే ఇదే తాత్కాలికం, దీని గురించి పెద్దగా మనం భయపడవలసిన అవసరం లేదు. ఏదో కొంతకాలం ప్రవాహం ఉందండి, దానికి ఎదురుగా ప్రయాణం చేయాలి, అది కూడా ఆనందించాలి. అవి టెన్షన్ పడిపోవడం, చికాకు పడడం, భయపడడం పనికిరాదు. మళ్ళీ మీకు కలిసి వచ్చేటువంటి కాలం ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో 15 నుంచి నెలాఖరు వరకు కాస్త బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, క్రయ విక్రయాదులు లాభిస్తాయి, విద్యార్థులకు కాస్త మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తుల వారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారంలో కూడా చూస్తే కాస్త ఆర్థిక పరంగా ఫైనాన్సు, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కాస్త బెటర్ అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత సంఖ్యల్లో మనం చూసినట్లయితే 3 రంగుల్లో మరి ఎరుపు ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి, శివాలయానికి వెళ్ళండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. దానాల్లో శనగలు ప్రసాదం కింద చేసి పంచిపెట్టండి. అలాగే నానబెట్టిన శనగలు ఆవుకు పెట్టండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి.
అవకాశం ఉంటే శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం కూడా చాలా మంచిది.